మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, మాజీ తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ శాసనసభ్యులు గన్పూర్ రాజన్న గారు, గౌరవ జన్గాం శాసనసభ్యులు పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు నరేందర్ గారు, యాదగిరి గారు, అదేవిధంగా కార్పొరేటర్ నాగేశ్వరరావు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజులలో గింతంతా ఉండే రాజకీయ నాయకులు స్థాయిని మర్చి పెద్ద పెద్ద నాయకులతోని పోటీపడి ప్రాస కలుస్తుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పెద్దవాళ్ళు అని చెప్పి ముద్ర వేసుకునే ప్రయత్నం చేసే నాయకుల్లో ప్రప్రదంగా రాజేందర్ రెడ్డి ఉంటాడు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజలను కలలను నిజం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయనను విమర్శించే స్థాయికి వచ్చే ప్రయత్నం చేయటం, ఆయనను విమర్శిస్తే గొప్పవాన్ని అనుకునే భ్రమలో ఈ చోటమోటా నాయకుడు ఉన్నాడు. నాయనా రాజేందర్ రెడ్డి కేసీఆర్ గారిని విమర్శిస్తే సూర్యుని మీద ఉమ్మేసే ప్రయత్నం, సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? తిరిగి నీ ముఖం మీదనే పడుతుంది. 25 ఏళ్ళ టిఆర్ఎస్ ప్రస్తావన గురించి మాట్లాడుతున్నారు. 25 ఏళ్ల క్రితము నీ అడ్రస్ లేకుండే, నీ జాడపత్త లేకుండే, ఎక్కడన్న పల్లెటూరు నుంచి వచ్చి బతుకుతెరువు కోసం వచ్చి ఆ బతుకుతెరువు భాగవతంలో ఎన్ని భాగవతాలు ఆడినవో ఈ నగర ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. పర్మిషన్ల గురించి, ఫార్మేట్ గురించి నీ మాట్లాడే స్థాయా? 25 ఏళ్ల నుంచి ప్రపంచమే అబ్బురపోయే విధంగా జాతీయ పార్టీలు నాయకులే ఆశ్చర్యపోయే విధంగా పెద్ద పెద్ద సభలు ఎక్కడా కాదు, ఈ నగరంలో, ఈ జిల్లాలో, తెలంగాణ వ్యాప్తంగా కూడా 25 ఏళ్ల క్రితమే ఆనాటి ఉద్యమ నేత బ్రహ్మాండంగా సభలు నిర్వహించి ఆ సభలు కూడా అన్ని ఫార్మాట్లతోని అన్ని పర్మిషన్లు తీసుకొని మేము ఎప్పుడు కూడా హద్దులు మీరి మాట్లాడటమో హద్దులు మీరి చేయలేదు. అన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మాకుండే హక్కుల పరిధిలోపే ఖచ్చితంగా సభలు నిర్వహించినాం, సమావేశాలు నిర్వహించినాం, ప్రజలను సమీకరించినాం, తెలంగాణను సాధించినాం. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించినటువంటి తెలంగాణలో అంబేద్కర్ గారు ఆలోచన విధానంతో, అంబేద్కర్ గారి గురువైనటువంటి పూలే గారి ఆలోచన విధానంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రజలతోని మెప్పు పొందించుకొని తెలంగాణ ప్రజలను ఒప్పించి మెప్పించి సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడి ఈరోజు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ మరి చిరస్థాయిగా నిలబడే స్థాయికి వచ్చింది. నీ స్థాయి నాయనా, అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినావు నువ్వు. ఈరోజు కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అనేది, కేటీఆర్ కాలు గోరికి కూడా పనికిరావు. ఆయన చదువుకున్న చదివేంది తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బంగారు భవిష్యత్తు ఇడిచిపెట్టుకొని ఈరోజు రావటం జరిగింది. తెలంగాణ యువతకే కాదు, దేశవ్యాప్తంగా ఐటీ సెక్టార్కు ఒక ఐకాన్గా నిలిచిండు కేటీఆర్ గారు. ఆయననేదో విమర్శిస్తే నేను పెద్దోని అవుతా అనుకున్నావు. నీ అడ్డి మారి గుట్టి దెబ్బ కాలము సగం అయిపోయింది, ఇక సగం జాగ్రత్తగా ఉండు. ప్రజలు ఏదో అవకాశం ఇచ్చిండ్రు. మీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు
20 హామీలు అమలు కాని హామీలతోని నమ్మి ఈరోజు తలగొట్టుకుంటున్నారు. మీ కార్యకర్తలు కూడా అనేక సందర్భాలలో మీ నాయకులను చీగొడుతున్నారు. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త మాట్లాడు, నీ పనేందో నువ్వు చేసుకో. మా ఫార్మాట్ల సంగతి, మా సభల గురించి, సమావేశాల గురించి ఎందుకు పెడుతున్నాం అనేది ప్రజలకు తెలుసు. ఆ రోజు చెవులు నిక్కబెట్టుకొని కేసీఆర్ గారు ప్రసంగించేదంతా కూడా ఇని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నీ పనేందో, నీ పార్టీ పనేందో, నీ కార్యకర్తల పనేందో నువ్వు చూసుకో తప్ప అండ్లీన్లో జోక్యం చేసుకోక బిడ్డాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పుడు మా సోదరులు జనగాం శాసనసభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. పెద్దలు దయాకర్ రావు గారు, వినయ్ భాస్కర్ గారు, రాజయ్య గారు, నరేందర్ గారు, మిగతా మిత్రులు, సీనియర్ నాయకులు అందరికి కూడా, ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. గత 15 రోజులుగా స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం సేర్ గారు నా మీద, మన స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రాజయ్య గారి మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మొత్తం పార్టీ నాయకుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఆ బూతులను తట్టుకోలేక ఎవరన్నా కొద్దిమంది పార్టీ అభిమానులుగా లేకపోతే నాయకుల యొక్క వ్యక్తిగత అభిమానులు ఎవరన్నా ఉన్నట్లయితే వారు ఏదన్నా పోస్టులు పెడితే తాను తిట్టడం మొదలు పెడతాడు, వాళ్ళు ఏదో పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మా దగ్గర ఇప్పటికే ఒక 10-12 మంది మీద కేసులు పెట్టిండ్రు, కొంతమందిని జైలుకి పంపించిండ్రు, ఇంకొంతమందిని జైలుకి పంపిస్తా అని చెప్పేసి అలా హెచ్చరిస్తూ ఉన్నాడు. వారితో పాటు నన్ను కూడా హెచ్చరించాడు. నేను కూడా సమాధానం ఇంతకుముందే చెప్పినా, కానీ చెప్పిందే చరివిత చరణంగా మళ్ళా చెప్తున్నాడు. కాబట్టి ఉమ్మడి జిల్లాకు హెడ్ క్వార్టర్స్గా ఉన్న హన్మకొండలోనే ఆయన చేసిన భాగవతం అంతా కూడా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం పెట్టడం జరిగింది. మా వినయన్న చెప్పినట్టు 25 సంవత్సరాల చరిత్రలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా పెట్టినాయి అన్ని కూడా వివరించిండ్రు. దాన్ని మేము ఎట్లా చేస్తామనేది మరలా దేశం గర్వించే విధంగా, ప్రపంచం నివ్వరపడే విధంగా, తెలుగు జాతి ఆశ్చర్యంతో గమనించే విధంగా చేస్తాం. ఎవరెన్ని కూతలు కూసినా వాటికి సమాధానం మా సభ, మా కేసీఆర్ గారి ప్రసంగం. ఇవాళ మాట్లాడుతూ 4-5 అంశాలు మాట్లాడుతున్నా అని పచ్చి బూతులు ఎన్ని తిట్లు తిట్టిండో మొత్తం కూడా తను 73 సంవత్సరాలని చెప్తున్నాడు. అంత వయసున్న తను, ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద నేనే, అసలు వరంగల్లో నా అంత మునగాడు ఎవరు లేరు కాబట్టే నన్ను తిడుతుందని చెప్పేసి అని అతను ఇన్ని బూతులు మాట్లాడడం అనేది మరి ఎక్కడి నుంచి వెళ్ళి నేర్చుకున్నాడు? మన వరంగల్ సంస్కృతి అయితే కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొద్దిగంత సంస్కారయుతంగా సభ్యతతో రాజకీయాలు చేస్తాం. ఇంత అసభ్యంగా బూతులు మాట్లాడే మొదటి రాజకీయ నాయకుని వరంగల్ జిల్లాలో దురదృష్టవశాత్తు చూస్తున్నాం. ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి ఏం చెప్పాడు? పార్టీలు మారడం అనేది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు చేసింది, నేను కూడా ఇప్పుడు చేస్తున్నా, వాళ్ళు చేస్తే తప్పు కాదు, నేను చేస్తే తప్ప అంటున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, చట్టం ఏమి చెప్తున్నది? చట్టం, పార్లమెంటు ఆమోదించిన చట్టం ప్రకారం వ్యక్తులుగా కాకుండా పార్టీలో 2/3 వంతు ఉన్నట్లయితే పార్టీ మారవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నది. దాని ప్రకారమే కేసీఆర్ గారు గతంలో పార్టీలు మారిన వారిని ఆహ్వానించింది తప్ప ఎవరింటికి పోయి కండువాలు వేయలేదు, ఎవరు వస్తే కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కండువాలు వేయలే. మొదటిది. రెండోది, పార్టీ చట్టం, పార్టీలు మారడం గురించి చట్టం ఖచ్చితంగా చెప్తుంది పార్టీ మారవద్దు అని. మరి చట్టం నీకు తెలుసా లేదా? రెండో పాయింట్, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి నేను సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత చేస్తా అంటున్నావు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో 3 నెలల్లోనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారిన వాళ్ళని క్షమించకూడదు
అని పదే పదే చెప్తున్నది. మరి పార్టీ మారకూడదని నీకు తెలిసిన వానివి, చట్టం గురించి తెలిసిన వానివి, సుప్రీంకోర్టు ఇతర తీర్పులు తెలిసిన వానివి, ఇవాళ చట్టం పేరు మీద సుప్రీంకోర్టు తీర్పుల మీద నైతికత మీద నువ్వు చాలా మాట్లాడుతున్నావు. నేను ఒకటే ఇవాళ ఇంతకుముందు మీరు మాట్లాడిన దాని మీద ఎవరైతే మేమేం చెప్పదలుచుకోలే, మీ యొక్క ఇవాళ గురువు, నీ మొదటి గురువుకి పంగనాగాలు పెట్టినావు ఎన్టీ రామారావు గారికి, రెండో గురువు చంద్రబాబు నాయుడు గారికి పంగనామాలు పెట్టినావు, మూడో గురువు కేసీఆర్ గారికి పంగనామాలు పెట్టినావు. ఇవాళ మీ యొక్క కొత్త గురువు కొంగొత్త గురువు నీ యొక్క రేవంత్ రెడ్డికి కూడా నువ్వు పెట్టబోతున్నావు. ఆ రేవంత్ రెడ్డి నీలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పిండో మేము ఖచ్చితంగా ఇక్కడ నేను మాట్లాడి చెప్తాను. నేను మీ భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే రక్తాన్ని ధారపోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో, రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి మరి ఏం చేయాలనేది ఇప్పుడు మీ యొక్క నాయకుడే చెప్పిండు. నేను ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యం ముందర ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ, సిగ్గుండదు. 40 ఏళ్ళ పార్టీ కోసం పనిచేసినారు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యం ముందర ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ, సిగ్గుండదు. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. టీటీడీపీ నేతలను కోతులని అనటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి. గోతికాడ నక్కల మాల మాదిగల రిజర్వేషన్ ను కడియం కొట్టేశారన్నారు. కడియం కులంపై నిజ నిర్ధారణ జరగాలన్నారు రేవంత్ రెడ్డి. అదే విధంగా మేము గోతికాడి నక్కలం కాదు, కడియం శ్రీహరి లాగా గోతికాడి నక్కలం కాదు, దొరగారి కాపలా కుక్కలం అంతకంటే కాదు. ఈ రోజు మాదిగ మాలల రిజర్వేషన్లను కొట్టేసి గోతికాడి నక్కలాగా వాళ్ళ నోటికాడి ముద్దను కొట్టేసిన కడియం శ్రీహరి గారు కూడా ఈ రోజు ఆలోచన చేసుకోవాలి. నిన్న మొన్నటి వరకు ఇదే తెలుగుదేశంలో నీకు రాజకీయ భిక్ష పెట్టింది పార్టీ. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని, నాయకుడిని, సహచర సభ్యుల్ని కోతులని సంబోధించడంలోనే నీకున్న జ్ఞానము, నీకున్న పరిజ్ఞానము, నీ ఆలోచన విధానం బయటపడుతుంది. ఇప్పటికైనా కడియం శ్రీహరి గారు, మీకు ఒక్కరికే మాటలు రావు, మేము మాట్లాడామంటే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావో కూడా నాకు తెలీదు. అదే విధంగా ఈ రోజు నిజంగానే కడియం శ్రీహరి గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. స్వార్థం కోసం పార్టీ మారిన వ్యక్తి ప్రజల అభివృద్ధి కోసం మారినా అని చెప్పడం మానేయాలి. ఇప్పుడు వాళ్ళ యొక్క కొత్త గురువే ఆయన గురించి ఏం చెప్పిండని చెప్తున్నా. నేను ఎక్కువ మాట్లాడను. అందుకే చట్టం క్లియర్గా చెప్తుంది నువ్వు పార్టీ మారొద్దని. 2 సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. 3 మీ కొంగొత్త గురువు ఏదన్నాడో ఆ కొంగొత్త గురువు కూడా నీ మీద అభిప్రాయం, నువ్వు పార్టీ మారిన దాని మీద అభిప్రాయం కూడా క్లియర్గా చెప్పిండ్రు. మేము మా యొక్క కార్యకర్తల కష్టంతో నేనే నిన్ను సీటు వచ్చిన తర్వాత నిన్ను నా కారులో ఎక్కించుకొని వచ్చిన,
గన్పూర్కి తీసుకొచ్చిన తర్వాత మా ఇంట్లో మొత్తం 2000 మంది ముఖ్య కార్యకర్తలతో అందరికీ భోజనం పెట్టి ఈ కడియం శ్రీహరి అనే అతనికి ఓటేయాలని చెప్పి కూడా చెప్పినాం. నేను, మా కుటుంబం, మా కార్యకర్తలు, మా నాయకులు శ్రమించి నిన్ను గెలిపించిండ్రు. కాబట్టి అలా నాకు హక్కు లేదు, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి రాజకీయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. ఖచ్చితంగా రేపు పొద్దున నువ్వు ఎట్లుందంటే మాట్లాడేది నాలుకని ఇష్టం వచ్చినట్టు మరలేస్తున్నావు. ఆరిపోయే ముందు దీపం ఎక్కువ వెలుగుతుందట, ఆ చందంగా ఉన్నది. నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయనంత వరకు నీవు ఏ కూతలు ఊసినా ఖచ్చితంగా మాకు హక్కు ఉన్నది, మాట్లాడతాం. నీకు చీము నెత్తురుంటే, నీకు సిగ్గు శరం ఉంటే, నీవు మేమిచ్చిన పదవి, మా స్టేషన్ గన్పూర్ నాయకులు కార్యకర్తల శ్రమతో మా ప్రజలు ఇచ్చిన పదవిని 2004 నుండి నేను తిరస్కరించిండ్రు. 2004లో విజయరామారావు గారు గెలిచిండ్రు, 2009లో రాజయ్య గారు గెలిచిండ్రు, 2012లో రాజయ్య గారు గెలిచిండ్రు, 2014లో రాజయ్య గారు గెలిచిండ్రు. గులాబీ కండువా అయినంత వరకు నేను తెలంగాణ మాట అన్నంత వరకు నేను మొత్తం కూడా చిత్తుగా ఓడించిండ్రు. ఇవాళ మళ్ళీ గులాబీ కండువా వేసి మేము గెలిపిస్తే గెలిచినావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా సిగ్గు శరం ఉంటే, చీము నెత్తురుంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు, అప్పుడు మాట్లాడుకుని ఉంటాం. అప్పటిదాకా ఖచ్చితంగా బరాబర్గా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి మాట మాట్లాడతాడు, దేవాదుల సృష్టికర్త నేను. దేవాదుల సృష్టికర్త, దేవాదులకు నువ్వేం చేసినావయ్యా? 2004లో లేవు, 9లో లేవు, 12లో లేవు, 14లో లేవు, 18లో లేవు, 23లో లేవు. దరిదాపుగా 20 ఏళ్ళ నుంచి వెళ్ళి స్థానమే లేదు కదా. 2001 నుంచి వెళ్ళి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు దేవాదులకు ఇచ్చింది 0. 2004 నుంచి వెళ్ళి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆయకట్టు 40,000 ఎకరాలు. 2014 నుంచి వెళ్ళి 2023 వరకు 8,000 కోట్లతో కేసీఆర్ గారు 5,14,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఆ నీళ్లను ఆన్ చేయడానికి ఉన్న మోటార్లను చేతగాని దద్దమ్మలు నువ్వు, మీ యొక్క శాసనసభ్యులు మోటార్లు, మేము పెట్టిన మోటార్లని దేవన్నపేటలో 46 కిలోమీటర్లు టన్నెల్ తీసుకొచ్చి అక్కడ నుండి 7 కిలోమీటర్ల పంపులు మోటార్లు ధర్మసారికి వేస్తే దాన్ని ఆన్ చేయడం కూడా చేతగాని మీళ్ళు నేను దేవాలయ గురించి నేను చేసిన అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నేను ఇక్కడ చెప్తా, చూపిస్తా ఒకటి, దేవాలయ గురించి ఎవరు చేసిన అనేది. నా గురించి మాట్లాడింది వాస్తవాలు తెలుసు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేనేం చేశాను, నీ వలన ఏం జరిగింది అనే చర్చకు నువ్వు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. స్టేషన్ గన్పూర్కు నేనేం చేశాను, నువ్వేం చేశావు, రాజయ్య ఏం చేశాడు మాట్లాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కనీసం మరి ప్రజలు నమ్ముతారా, ప్రజలు ఏమనుకుంటారు, నవ్విపోరా అనే ఆలోచన కూడా లేదు. నా ఎమ్మెల్సీ ఈరోజు ఈ కార్యక్రమానికి సూత్రధారి పల్లనాగేశ్వరరెడ్డి గారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేవాదుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఆలోచించి 8,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దేవాదుల మొదటి దశ, 2వ దశ, 3వ దశ పూర్తి కాబోతున్నాయని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని ప్రతిపాదించాం. కానీ ఆ గౌరాయపల్లి రిజర్వాయర్ పూర్తి కాలేదు, వరదగాలం పూర్తి కాలేదు, ఈ ప్రాంతానికి సాగునీరు రాలేదు. అందుకనే నేను, పల్లనాగేశ్వరరెడ్డి గారు, రాజయ్య గారు ముగ్గురం కూడా అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి మల్లన్న గాంధీ దగ్గర ఒక లిఫ్ట్ కనుక పెట్టినట్లయితే ఈ ప్రాంతాలకు సాగునీరు వచ్చాలని ఆలోచన చేసి వారి దృష్టికి తీసుకువెళ్తే వారు పెద్ద హృదయంతో సమ్మతించి వెంటనే 104 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. ఇది దేవాలయ గురించి ఎవరు చేసిండ్రు? దేవాలయ గురించి మొదటి ఫేజ్లో 2001 నుండి 4 వరకు పని జరగలే. 4 నుంచి 14 వరకు ఇచ్చిన 40,000 ఎకరాలు అయితే 5,13,000 ఎకరాలకు డబ్బులు ఇచ్చింది, పని చేపించింది, నీళ్లు ఇచ్చింది, పంటలు పండించింది, పంటలు కొన్నది కేసీఆర్ గారు. మరి ఆ మాత్రం జ్ఞానం లేకుండా వీళ్ళకెవరికి లేదంట.
ఈయనకు తలా తెలియదు తోకా తెలియదు దేవాదుల గురించి. దేవాదులో ధర్మసాగర్ నుంచి వెళ్ళి పైకి నీళ్లు పోతుంటే ఒక పాయింట్ ఇప్పియలే. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జానకిపురం కానీ కిష్టాదిగూడెం కానీ మల్కాపూర్ కానీ వాటన్నిట్లలో ఓటీలు పెట్టించింది నేను. ఆ తర్వాత మొన్న 104 కోట్లతో ఇప్పుడే చెప్పింది కదా, 104 కోట్లతో ఎత్తైన ప్రాంతాలకి నష్కల్ దగ్గర ఒక లిఫ్టు, గండిరామరం దగ్గర 2వ లిఫ్టు, పీసర దగ్గర 3వ లిఫ్టు. ఈ 3 లిఫ్ట్లు 104 కోట్లు తెస్తే నేను కూడా 800 కోట్లలో ఈ 100 కోట్ల పని నేను చేసిన అని చెప్పేసి సిగ్గు శరం లేకుండా చెప్పుకుంటా ఉన్నాడు. దేవాదులను పూర్తి చేసింది, దేవాదులకు కొత్తగా సమ్మక్క సాగర్ కట్టింది. ఆ తర్వాత 46 కిలోమీటర్ల టన్నెల్ని రామప్ప దగ్గర నుంచి దేవన్నపేటకి తవ్విచ్చింది. దేవన్నపేట నుంచి వెళ్ళి ధర్మసాగర్కి పైప్ లైన్ వేసింది. ఇక్కడున్న నవాబ్పేటకు మొత్తం కూడా లైన్స్ ఇచ్చి 7 రిజర్వాయర్లను స్టేషన్ గన్పూర్లో కట్టించింది కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు తప్ప మరొకటి కాదు. నువ్వు పదే అబద్ధాలు మాట్లాడడం మానుకో. దేవాదుల నువ్వే నీ మాటల్లోనే చెప్పావు 8,000 కోట్లు ఇచ్చిందని. మరి నోరా తాటి మట్ట ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. అంతేకాదు స్టేషన్ గన్పూర్కి 800 కోట్ల పనులు చేస్తే మాకేదో ఈర్ష్యాసూయ అంట. 20 ఏళ్ల నుంచి నీ మొహమే చూపియలే. డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటే కూడా కాన్స్టిట్యున్సీకి రాలే. డిగ్రీ కాలేజ్ రాకపోతే డిగ్రీ కాలేజ్ని తీసుకొచ్చిన ఆర్డర్ నడుస్తూ ఉన్నది 1 ఇయర్ బ్యాక్ నుంచి వెళ్ళి. 100 పడకల ఆసుపత్రి వస్తే హరీష్ గారి దగ్గరకు వచ్చేసి దాన్ని ఇనాగ్రేషన్ చేయనీయలే. జీవో కావాలన్నా ఇవో జీవో, దానికి సంబంధించిన 100 బెడెడ్ జీవో, 100 బెడెడ్ జీవో, 104 కిలోమీటర్స్, 104 అది. ఏ డెవలప్మెంట్ వర్క్ కావాలన్నా జీవోలు అందిస్తూ నువ్వేదో ఉట్టి కాలువలు. 800 కోట్లలో 8 పైసలు కూడా నువ్వు పని చేయించే శక్తి నీకు లేదు. మాటలు తప్ప నువ్వు పని చేయలేవు. అవన్నీ కూడా ఉట్టి మాటలు తప్ప గట్టి మాటలు కాదు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఇంకా మాట్లాడుతున్నాడు, ఒక దిక్కున దేవాలయ మాట్లాడుతున్నాడు, ఇంకో దిక్కున ఈయనకేమి భూములు లేమట. ఆ భూములన్నిట్లలో కూడా పల్లరాజేశ్వరరెడ్డి చూపించినట్లయితే మొత్తం కూడా నేను మొత్తం రాజీనామా చేస్తా అని చెప్తున్నాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నీకున్న భూములు నీ పేరు మీద లేవు. నీ ఆంధ్ర అల్లుడు మరియు ఇతర బినామీలు కలిసి నువ్వు రాంపూర్ దగ్గరనే పెట్రోల్ పంప్ పెట్టుకోలేదా? దాని పక్కనే శ్రీధర ఏదో పెట్టేసి శిఖర చెప్పేసి ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టినావు కదా. దేవునూరులో 21 ఎకరాలు కొనుక్కున్నావు కదా. కొనుక్కో, ఎవడొద్దన్నాడు? నీవు అక్కడ ఉన్న ఫోటోలు కూడా నేను చూపిస్తే ఇప్పుడు నీవు అక్కడ పోయి జీతం పెట్టుకొని ఆడ వ్యవసాయం చేయించిన ఫోటోలు కూడా నేను చూపిస్తా. అంతేకాదు ఇది దేవునూరులో, పక్కనే ముప్పారంలో కూడా ఖచ్చితంగా 25 ఎకరాలు ఈ మధ్య కాలంలో 1.5-2 నెలల కింద మళ్ళా బినామీ మీద కొన్నావు. నీ యొక్క ఆంధ్ర అల్లుడు ఇక్కడున్న నాయకులతో కలిసి రఘునాథపల్లి మేకలగట్టులో కూడా ఇలా 25 ఎకరాలని ఆక్యుపై చేయబోతున్నాడు. జఫర్గఢ్లో 100 ఎకరాలు ఆక్యుపై చేయబోతా ఉన్నాడు. వెంచర్ల పేరు మీద ఉన్న దాంట్లో కొంత చేయబోతున్నాడు. రఘునాథపల్లి మండలంలో పక్కనే అక్కడ కూడా ఇంకో దగ్గర చేస్తున్నాడు. ఇవాళ రెవెన్యూ అధికారులతో పోలీస్ అధికారులతో కుమ్మక్కైన నీ యొక్క అల్లుడు మొత్తం కూడా ఇలా స్టేషన్ గన్పూర్లో భూములకు చెరబట్టిండ్రు. నీ పేరు మీద లేదు. కానీ ఖచ్చితంగా నీ ఆంధ్ర అల్లుడు ఇతరుల పేర్ల మీద పెడుతూ నీకు కాదన్నట్లయితే నువ్వెందుకు దేవునూరులో వ్యవసాయం చేపిస్తావు? ఇవాళ ఏదో అటవీ భూములకు పక్కన ల్యాండ్స్ ఉన్న రైతుల పేరు మీద, రైతులకు నిజంగానే పట్టా భూములు ఉంటే వాళ్ళకు వస్తాయి. నువ్వే చెప్పినావు కదా 50-60 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ పట్టా భూములు అట్లానే ఉన్నాయి అని. నువ్వు 50-60 సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావు? ఎందుకు మాట్లాడలే? 4 సార్లు మంత్రులుగా ఉన్నావు కదా. మరి అదే రైతులకు ఇంతకుముందు రిప్రజెంట్ చేసినావు కదా. ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నావు? ఇంతకుముందు ఎందుకు మాట్లాడలే? 50-60 సంవత్సరాలు ఉన్న సమస్యని ఈ యొక్క 1-2 నెలల నుంచి వెళ్ళి కలెక్టర్ని బెదిరించి మిగతా వాళ్ళని బెదిరించేసి ఇమ్మీడియట్గా చేస్తున్నావు కదా. ఎందుకు ఇంతకుముందు చేయలే? అంటే నీ యొక్క స్వార్థం కోసం అక్కడే పక్కన ల్యాండ్స్ కొనుక్కొని వాళ్ళకి ఎగనామం పెట్టాలని. నిజమైన రైతులు ఉంటే రైతుల కోసం మేము కూడా కొట్లాడుతాం, నువ్వు కొట్లాడటం కాదు. కాబట్టి ఖచ్చితంగా
నీ యొక్క బొంకుడు మాటలు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లదు. వెనకటేదో మాట్లాడినావు కదా, నేను మాట్లాడితే ఎవడు భయపడడు. ఖచ్చితంగా నీ అన్నిటిని కూడా మొత్తం పాలకు పాలు నీళ్ళకి నీళ్లు తేలుస్తాం. నీ యొక్క అక్రమాలు, ఇతరులను బెదిరించుడు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుడు. ఈయన మాట్లాడుతున్నాడు పల్లరాజేశ్వర బంధువు ఎవరో అందులో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు పెట్టినని. ఇష్టం వచ్చినట్టు ఎవరిని మేము ఎంకరేజ్ చేయం. సంస్కారయుతమైన సభ్యతాపూరితమైన రాజకీయాలు చేస్తాం. ఎవరిని తిట్టడం కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఎవరన్నా ఏ విధంగా చేసినట్లయితే వాళ్ళని కూడా ఖచ్చితంగా తప్పని చేసి చెప్తాం. నీలాగా ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకోం. ఇవాళ కూడా మాట్లాడినావు, నా పక్కన ఈయన బొచ్చు కుక్క, పక్కన పిచ్చి కుక్కలు చేరిండ్రని చెప్పేసి. నేను పిచ్చి కుక్కనో నేను ఎవరన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసినావు. నక్కలెవరు, కుక్కలెవరు, ఎలుగుబంట్లు ఎవరు, మిగతా ఎవరని చెప్పి నేనేమి అనను. నిన్ను ఇతర నీ యొక్క ఇలా గురువు ఏమన్నాడో మీరు చూసుకున్నారు. కాబట్టి నీలాగా అసభ్యంగా మాట్లాడి నీ స్థాయికి, అంటే నీ యొక్క అసభ్యకరమైన స్థాయికి నేను దిగజారను. నువ్వు చెప్పుకుంటున్నావు కదా నేను టాలెస్ట్ లీడర్ అని. నీలాగా ఎన్టీ రామారావుని మోసం చేయలే, చంద్రబాబు నాయుడు మోసం చేయలే, కేసీఆర్ గారిని మోసం చేయలే. ఇలా ఈయన కూడా నువ్వు మోసం చేస్తావు తప్ప మరొకటి కాదు. అంటే అందులోనే నువ్వు టాలెస్ట్ లీడరు. అదేవిధంగా ఇంకొన్ని విషయాలు మాట్లాడుతూ చెప్పాడు. పల్లరాజేశ్వర రెడ్డికి యూనివర్సిటీ వచ్చింది. నేను 2014 కంటే ముందే 6 జాగాలలో, నల్లగొండలో, రంగారెడ్డిలో, మేడ్చల్లో, హైదరాబాద్లో 6 పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు, 2000 మంది ఉద్యోగస్తులు, 20,000 మంది ఉన్నారు. మరి నీకేమున్నారు? ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ హన్మకొండలో అత్యంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది? హన్మకొండలో అత్యంత పెద్ద ఇల్లు నీదే. ఇక్కడ ఎవరు కట్టించినో తెలీదా? నీ కాంట్రాక్ట్లు ఇప్పుడు అన్ని నువ్వే చేస్తున్నావు. నీకు వచ్చిన వర్క్స్ కూడా మీ అల్లుడే చేస్తున్నాడు. అదేవిధంగా 3 ఇండ్లు హైదరాబాద్లో కట్టినావు, ఎక్కడి నుంచి వచ్చినాయి? 3 ఇండ్లు అమెరికాలో కట్టినావు, ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే నేను ఏదన్నా మాట్లాడొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నావు. నీ అంత భాగవతం అంతా మెల్లగా బయట పెడతాం. దేవునూరి రైతులను అడగండి, నీకు భూమి ఉన్నదా లేదా? అదేవిధంగా నిన్న మొన్న నువ్వు కొన్న 36 భూములు, నీకు భూమి ఉన్నదా లేదా చెప్తారు. దానికి ఏదో లింకు చేసి నాకు ఒకటి ఉందని, బరాబరిగా నీకు భూమి ఉన్నది, నీ బినామీల పేరు మీద ఉన్నది, నువ్వు వ్యవసాయం చేపించినావు, నీకు కావాల్సిన అన్ని ఫోటోలు కూడా మేము బయట పెడతాం. అంతేకాదు ఇంకోటి అంటే నేను టూరిస్ట్నంట, నియోజకవర్గంలో నేను టూరిస్ట్నట. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే డిసెంబర్ 3 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నేను కాన్స్టిట్యున్సీలో ఎన్ని రోజులు ఉన్నావు, నువ్వు కాన్స్టిట్యున్సీలో ఎన్ని రోజులు ఉన్నావు లెక్కగట్టు. నీకంటే ఒక్కరోజు తక్కువ ఉంటే నేను రాజీనామా చేస్తా. పో, నీకంటే ఒక్కరోజు తక్కువ ఉంటే నేను రాజీనామా చేస్తా. నేను ఏ రోజు ఎక్కడ పోయింది కూడా నేను ఖచ్చితంగా ఇగో ప్రతి నెల కూడా చేస్తా. ఏ రోజు ఎక్కడున్నా ప్రతి నెల పల్లా టైమ్స్ రిలీజ్ చేస్తుంటా. ప్రతి నెల ప్రతిరోజు నేను ఎక్కడున్నది అనేది, ఏ రోజు ఎక్కడున్నది కూడా. నీలాంటి కొంచెం మనుషులు ఉంటారు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని చెప్పేసి. ఇది డిసెంబర్ నుంచి, డిసెంబర్ 23, ఓ జనవరిది, ఓ ఫిబ్రవరిది, ఇట్లా అనేకం ఉన్నాయి. ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు నేను ఎక్కడుంటా అని చెప్పేసి. నీలాంటి పుండాకోర్లు ఉంటారు కాబట్టి నేను ఖచ్చితంగా మొత్తం లెక్క పెట్టిన బరాబర్గా. నేను నీకంటే ఎక్కువ సీఎంఆర్ఎఫ్లు ఇప్పించిన, ఎల్ఓసీలు ఇప్పించిన. నెలకు 5,000 మందికి ఉచిత వైద్యము, మందులతో సహా, ఆపరేషన్లతో సహా, టెస్ట్లతో సహా నెలకు 500 మంది నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకు నేను వైద్యం చేపిస్తున్నా ఫ్రీగా. ఎల్ఓసీలు ఇప్పిస్తున్నాం, సీఎంఆర్ఎఫ్ ఇప్పిస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తున్నాం. కాన్స్టిట్యున్సీలే ఉంటా. నీలాగా దళిత ధోరణి కాదు. మా ఇంట్లో ఎవరు వచ్చినంత ఛాయ్ తాగుతారు, ఉన్నదో లేదో మాతో కలిసి తింటారు. ఎవరన్నా ఒక కార్యకర్తకి ఎప్పుడన్నా పైకి రానిచ్చినవా? ఎప్పుడన్నా ఇంత ఛాయ్ పోసినవా? ఎప్పుడన్నా ఇంత భోజనం పెట్టించినవా? నీది అది. నా దగ్గర ఏముందో వచ్చి చూసుకో. ప్రెస్ మిత్రులందరికీ ముందు నేను చెప్తున్నా, నాది నీది ఇద్దరిని కూడా ఒక జర్నలిస్టుల మిత్రులతోనే ఒక సంఘమే. నేను నీకంటే ఒక్కరోజు కాన్స్టిట్యున్సీలో తక్కువ ఉన్నా, నీకంటే ఒక్కటన్నా నేను సీఎంఆర్ఎఫ్లో ఎల్ఓసీలు ఎక్కువ ఇప్పించినా, నీకంటే తక్కువ నేను ఎందులోనే ఏదన్నా ఇప్పిస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను రాజీనామా చేస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే
కాన్స్టిట్యూట్ చేయి, నేను సహకరిస్తా. అంతే తప్ప నువ్వేదో 800 కోట్లు తెస్తే, నువ్వు 800 కోట్లు కాదు, ఎమ్మెల్సీ గుండానే స్టేషన్ గన్పూర్కి నీళ్లు తీసుకొచ్చినాం. రాజన్నతో కలిసి ఎక్కడ ఏ పని అంటే కూడా పని చేసినాం. చివరిగా నీలాగా ఇష్టం వచ్చినట్టు నోరు నేను బారేసుకోను, జాగ్రత్త. కానీ ఒకటే మాట, మేము టిఆర్ఎస్ కండువాతో నిన్ను బీఫామ్ ఇచ్చి గెలిపించినాం. నీలాగా నేను ఒకవేళ ఈయన స్టేషన్ గన్పూర్లో పెద్ద నాయకుడు, ఈయనకి ఎన్నోట్లు వచ్చినాయి అని అంటుండు. మరి మీ రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచినరా? తన యొక్క మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినరా? మరి నేను అంత పెద్ద నాయకునే కాదే, నన్ను తీసుకునేందుకు గన్పూర్కి వచ్చినావు? అంత పెద్ద నాయకునే కాదు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ మీటింగ్ సోడ్చిపల్లి ఎందుకు పెట్టించినావు? నీకు బీఫామ్ నీ బిడ్డకు డిసైడ్ అయిన తర్వాత హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో, కేసీఆర్ గారితో మీటింగ్ పెట్టి నన్ను ఖచ్చితంగా పల్లారాజేశ్వర రెడ్డిని స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జి అని ఎందుకు అడిగినావు? పెద్ద నాయకునే కాదా, ఎందుకు అడిగినావు? వాస్తవం కాదా? జిల్లా నాయకులందరూ ముందే అడిగింది కదా, నాకు సంబంధం లేదు, నాకు పెద్ద నాయకుని కాదు, నువ్వు పెద్దోనివి, ఎందుకు అడిగినావు మరి? కాబట్టి నువ్వు ఏది మాట్లాడితే అది చెల్లదు. ముందు రాజీనామా చేయి, ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత నీ భూముల లెక్కలేంది, నీ అక్రమ సంపాదన ఏంది? నేను సంపాదించిందంటున్న 2014 కంటే ముందే, రాజకీయాలకు వచ్చే ముందే 2000 మంది ఉద్యోగస్తులతో, 20 మంది విద్యార్థులతో ఆనాడే మేము వెలుగొందిన. ఇవాళ ఈ చిన్న చిన్న కాదు, ఒక్కోటి పర్మిషన్లు ఎవరు ఇస్తారు? యూజీసీ ఇస్తుంది, పీసీఐ ఇస్తుంది, ఏఐసిటి ఇస్తుంది, ఎన్ఎంసీ ఇస్తుంది, ఎంసీఐ ఇస్తుంది. ఇంత జ్ఞానం లేదా? జ్ఞానం లేదా నీకు? ఎవరు పర్మిషన్లు ఇస్తారని?